బయట వందలు పోసి కొనే బదులు చాక్లెట్‌ని 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కొన్ని జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసి చల్లారనిచ్చి చిన్న పీసెస్‌లో చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో పైన ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నెయ్యి గాని, బటర్ గాని వేసుకొని కాస్త కరుగుతుండగా 1 కప్ వరకు పంచదార పొడి వేసి 2 కలపాలి. ఇవి 2 కలిసిన తర్వాత అరకప్పు వరకు కోకోవా పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి ఫైనల్‌గా 4, 5 చుక్కల వెనిల్లా ఎసెన్స్ వేసి కలిపేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి ఫిల్ చేసుకొని చాక్లెట్ మౌల్డ్‌లో సగం వరకు ఫిల్ చేసి కిస్మిస్, జీడిపప్పు వేసుకొని పైన ఇంకొక చాక్లెట్ లేయర్‌ని స్ప్రెడ్ చేసి 2, 3 సార్లు ట్యాప్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో 30, 40 నిమిషాల పాటు పెట్టుకుంటే బయట దొరికే రుచితోనే చాక్లెట్ రెడీ. తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.